మీకేమీ ఇచ్చుకోలేని పేద్దన్నమ్మా. నేను వైద్యం చేసేది మీ ఆరోగ్యం కోసం, కానీ మీరు నాకేదో ఇచ్చుకోవాలని కాదు. వెళ్ళొస్తానమ్మా. మంచిది. నోరు మూయవే ముసల్దా. ఉచితంగా వైద్యం చేయించుకుని నోటితో 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నావా? పోతలకి. ఏమిటి నాన్న ఈ దారుణం? అది కాదమ్మా, నువ్వు చిన్నపిల్లవే, నీకేమీ తెలీదు. ఇలా డబ్బు లేని వాళ్ళకి వైద్యం చేస్తూ పోతే మనకు రాబడే ఉంటుంది. రాబడి ఆలోచించడానికి, లాభం ఏమిటని చూసుకోవడానికి ఇదేం వ్యాపారం కాదు, వైద్యం. రోజా, ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఆసుపత్రిలో ముష్టి వాళ్ళందరికీ వైద్యం చేయడానికి వీల్లేదు. డబ్బున్న వాళ్ళకి, డబ్బిచ్చే వాళ్ళకి మాత్రమే వైద్యం చేయాలి. అదే నా నిర్ణయం. ఆలోచించు. అయ్యగారు, అమ్మాయి గారు పెట్టే బాగా చేసి వెళ్ళిపోతారు. త్వరగా. రోజా, ఎక్కడికి వెళ్తున్నావు? పట్టణానికి. ఎందుకు? అక్కడ ధర్మాసుపత్రిలో పనిచేయడానికి. సొంత ఆసుపత్రి వదిలేసి ధర్మాసుపత్రిలో పనిచేయాల్సిన కర్మ నీకేం పట్టింది? సొంత ఆసుపత్రిలో నాకు స్వతంత్రం లేదు గనక. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మన ఆసుపత్రి ఎవరు నడిపిస్తారు? ఆ ఆసుపత్రి నడిపించడానికి కావాల్సింది డాక్టర్లు కాదు, కసాయి వాళ్ళు. రోజా! అవును నాన్న, ఇందాక నా కళ్ళ ముందే నా పేషెంట్ అవమానించావు. అందుకే మానవత్వం లేని ఆసుపత్రిలో పనిచేస్తే నేనిచ్చే మందులు కూడా పనిచేయవని తెలుసుకున్నాను. అయితే ఇదంతా భరత్గాడి పన్నాగం అన్నమాట. అన్యాయాన్ని సాధించిన మనిషికి నీతిని బోధించే హక్కు ఉంటుంది నాన్న. నాన్ననే విషయం నీ గుర్తుంటే నా పరువును సవాల్ చేస్తూ నువ్వు ఇలా గడప దాటడానికి ప్రయత్నించేదానివి కాదు. మీకు మీ కూతురు కంటే మీ పరువే ఎక్కువ కాబట్టి మీ పరువు మీ దగ్గరే ఉంచి కేవలం డాక్టర్ రోజాగానే ఈ గడప దాటుతున్నాను. రోజా, నువ్వు నన్ను ఎదిరించి సాధించడానికి అన్ని విధాలా సిద్ధమైతే నా ఆస్తికి అనుబంధాన్ని కూడా దూరం అవుతాం. అది ఆలోచించుకో. ఆస్తి లేకపోతే నేను బ్రతకలేననేగా మీరు నన్ను హెచ్చరిస్తున్నారు. ధర్మాసుపత్రిలో ఉచితంగా పనిచేసిన డాక్టర్లకి జీతాలు ఇస్తారు. నా జీవితం గడవడానికి అది చాలు. అయ్యగారు, అమ్మాయి గారు కొంతకాలం పాటు మన నుంచి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే తమరిని మాత్రం ఎదిరించే శక్తి ఆ భరత్ గాడి వల్లే వచ్చింది. ఆమె ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వాడి మాటలు విని మరింత మారిపోతుంది. అందుకని ప్రస్తుతానికి వెళ్ళటమే మంచిది. మిస్టర్ భరత్ కుమార్ మీరేనా? అవును నేనే. ఏమిటి ఇలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ చేస్తున్నారా? నా కొడుకు ఏం నేరం చేశాడని? ఈ ఊరి కరణం కామయ్య గారి మీద, పూజారి మీద, ఉల్లిపాయల మల్లయ్య మీద హత్యా ప్రయత్నం చేసి వాళ్ళని గాయపరిచిన కారణంగా అరెస్ట్ చేస్తున్నాం. అబద్ధం ఇన్స్పెక్టర్, అబద్ధం. ఇదంతా వాళ్ళ కుట్రే బాబు. ఇందులో నా కొడుకు ఏ సంబంధం లేదు. సారీ. చూడండమ్మా, నిజానిజాలు కోర్టులో తేలాలి. రిపోర్ట్ ప్రకారం ఇతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత నాది. ఇట్స్ ఆల్ రైట్, అరెస్ట్ చేయండి. చూడమ్మా, నీతికి న్యాయానికి సంఖ్యలు వేస్తే అవి ఎంతో కాలం ఉండవు. పదండి. ఏంటి దౌర్జన్యం? ఏంటా ఆ భరత్ గారు అన్ను చూసి ఎగిరెగిరి పట్టావు కదా, ఇప్పుడే కదా. అవునన్నయ్య, ఎదిరించేవాడు, ఎదురు చెప్పేవాడు లేకపోవడంతో ఆ దుర్మార్గులు పేదవాళ్ల సర్వనాశనానికి సిద్ధపడ్డారు. ఇలాగే ఊరుకుంటే నీ మీద పగబట్టిన నాగరాజు అమ్మని తులసిని ఏం చేస్తాడో నేను భయంగా ఉంది. పార్వతమ్మ, ఆ రోజు ఆవేశపడ్డ నీ భర్త, కసితో వచ్చిన నీ కొడుకు ఏమయ్యారు? అదే విధంగా నన్ను ఎదిరించిన వారిని ఎవరినైనా సరే చీటీ చించి నరకానికి పంపించేస్తాను, తెలుసా? నాగరాజు, నీ కోపం, ద్వేషం నా మీద, నా కుటుంబం మీద. అవి తీర్చుకోవాలంటే మా ప్రాణాలతి. అంతేగాని అన్యం పుణ్యం తెలియని వాళ్ళని ఎందుకు బలి తీసుకుంటావు? నువ్వు అన్నట్టుగా నా కోపం, నా ద్వేషం నీ మీద, నీ కుటుంబం మీద. మిమ్మల్ని అందరినీ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టించి మీ శవాలను ఊరందరికీ హెచ్చరికగా పడవేయిస్తాను. నన్ను ఎవరు ఆపుతారో, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తాను. ఏమన్నా పాపం పెరిగిపోయిన ప్రతిసారి ఆ దేవుడు దిగొస్తాడు. నీలాంటి నీచులు చూస్తాడు. ఇలాగే ఊరుకుంటే నీ మీద పగబట్టిన నాగరాజు అమ్మని తులసిని ఏం చేస్తాడో నేను భయంగా ఉంది.
అమ్మా చెల్లెమ్మా, ఎంత ఘోరం జరిగిపోయింది. చూడు రోజా, అసహాయులు ఆడవాళ్ళు అని కూడా ఆలోచించకుండా నీ తండ్రి నా తల్లిని నా చెల్లెల్ని ఎంత దారుణంగా హింసించాడో చూడు. భగవంతుడా, ఇంత ఘోరం ఇంత దారుణం జరుగుతుంటే, ఆ కసాయి వాడు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుంటే నువ్వు రాయిలా ఉండిపోయావు. అసలు నువ్వు దేవుడివేనా? దేవుడివా గారడివా, కీలు బొమ్మలను చేసి మనుషుల నాడిస్తావా? చూస్తా ఎంతకాలం ఆడిస్తావో, ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా చూస్తా చూస్తా. దేవుడివా గారడివా, కీలు బొమ్మలను చేసి మనుషుల నాడిస్తావా? చూస్తా ఎంతకాలం ఆడిస్తావో, ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా చూస్తా చూస్తా. నిరుపేదలంటే నీకు నిర్లక్ష్యమా? కలవారి వైపే నీకంత పక్షపాతమా? నువ్వు దేవుడైతే నాకేమి భయమా? నే తిరగబడితే ఆపడం నీ తరమా? చూస్తా ఎంతకాలం ఆడిస్తావో, ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా చూస్తా చూస్తా. దేవుడివా నువ్వు గారడివా, కీలు బొమ్మలను చేసి మనుషుల నాడిస్తావా? చూస్తా ఎంతకాలం ఆడిస్తావో, ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా చూస్తా చూస్తా. పగలేగి నా గుండెవో నిప్పు కొండై పగిలి ఎగసిల్ది కార్చిచ్చు మంటై నా తండ్రి మరణం. నా తల్లి రక్తం, నా చెల్లి శీలం, నా తండ్రి మరణం, నా తల్లి రక్తం, నా చెల్లి శీలం, నాలోని దావాలలో నా కక్ష తీరాలి, ఈ చిచ్చు ఆరాలి.